Happy anniversary. Cousin's anniversary. Hey guys, welcome back. This is continuation of wedding series of episode 5 and this is day 2 in Gudari. So ee roju manam Gudarini with the activities explore cheyabothunnamu and right now we are checking out the hotel and a quick outfit check. What are you doing? Chalo, let's go. Mommy, why is it more? What? Why is it eating that? What? Eating that? Yes, eating done. No. You don't want to eat? No. అండ్ హోటల్లోనే క్విక్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ పున్ను వాస్ నాట్ అట్ ఆల్ రెడీ షీ వాంట్ టు చెక్ ద స్నో ఫస్ట్. అందుకే ఫస్ట్ బాల్కనీలోకి వస్తే అసలు స్నోయే లేదు. యాక్చువల్ లాస్ట్ వీడియోలో చూసుంటుంటే మీరు ఫుల్ రైన్ ఉండడం వల్ల మనకి బాల్కనీ అంతా కొంచెం స్నో ఐస్ అంతా పడి ఉంది. బట్ ఆ నెక్స్ట్ డే మీరు ఇప్పుడు చూస్తే ఫుల్ సన్నీ. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టు ఎక్స్ప్లోర్. We took here for yeah. Happy birthday, Punu. సో చెక్అవుట్ చేసి ఇప్పుడు మనం గుడారిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ కార్. And here we go. We started this journey to explore the snow, which is actually Punu's wish for her birthday. But తన బర్త్డే నవంబర్, బట్ ఆ టైంలో చాలా కోల్డ్ ఉంటుందని బిఫోర్ మంత్ అక్టోబర్ కొంచెం మేనేజ్ చేయవచ్చు వి థాట్ లైక్ అండ్ వీ ప్లాన్ ఇట్. అండ్ దట్ ఎగ్జాక్ట్గా మా యానివర్సరీ టైం అప్పుడు మనం ప్లాన్ చేసాము. బట్ ప్లాన్ చేసినప్పుడు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ న్యూస్ దట్ రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏ స్నో చూడలేదని చెప్పి. అండ్ మేము వచ్చాక ఫుల్ రైన్ అండ్ నెక్స్ట్ డే ఫుల్ అసలు ఎక్కడా స్నో కనిపించలేదు. లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుందా ఉండదా అని చెప్పి. బట్ లేటర్ అసలు ఆ రోడ్స్ పైన మౌంటైన్స్ అసలు చూస్తుంటే ఓ మై గాడ్ లిటరలీ హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో ఆ రియల్ హ్యాపీనెస్ ఆ ఎక్సైట్మెంట్ మీరు ఈ క్లిప్స్లో నెక్స్ట్ క్లిప్స్లో క్లియర్గా చూడొచ్చు. Punu. Nice. That's Dubai. Snow. Take snow to Dubai, Dubai will become Europe, second Europe. This is enough for you. And the Russian lorry. Choose a flag up. Two photos. Two photos? It's going inside. Go. Ayo. Ayo. It's going. Oh my god, look at this snow. Happy anniversary! It's too cold! Yes. అండ్ బై ద వే దిస్ ఈజ్ నాట్ అవర్ ఫస్ట్ స్టాప్ ఇన్ దిస్ జర్నీ. జస్ట్ క్యాజువల్గా ఒక చిన్న పాజ్ ఇచ్చి స్నోలో ఆడుకుందాం అని చెప్పి ఒక చిన్న ఫొటోస్ తీసుకుందామని సో ఆగాము. దెన్ వీ రెజ్యూమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ స్టాప్ విచ్ ఇస్ గజిబిగి మౌంటైన్. సో ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ జార్జియా టు విజిట్ అంట, అంటే ఐ మీన్ గుడారిలోని. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద విండ్. చాలా బాగా గాలి వేస్తుంది, మనం మాట్లాడేది కూడా వినిపించట్లేదు, మనల్ని కూడా తోసేస్తుంది. సో యాక్చువల్గా ఏం చెప్తున్నా అంటే అక్కడ డ్రైవర్ స్టాప్ చేశారు, మమ్మల్ని డ్రాప్ చేసి దెన్ వీ షిఫ్టెడ్ టు అనదర్ కార్ విచ్ ఇస్
4 వీల్ డ్రైవ్ కార్ అంట. అంటే దీనికి 4 వీల్స్ లేవా అని అడగొచ్చు. ఎందుకంటే నేను అలాగే అడిగా ముఖేష్‌ని. 4 వీల్స్ డ్రైవ్ చేయవంట కొన్ని కార్స్‌కి 2 వీల్స్ డ్రైవ్ చేస్తాయి. సో, 4 వీల్స్ డ్రైవ్ చేసే కార్ సేఫ్టీ అని చెప్పి సో, దే ప్రిఫర్ టు గో ఇన్ ఎ 4 వీల్ డ్రైవ్ కార్. Mountain Kazbegi. Mountain Mountain Kazbegi. Okay. Mountain Kazbegi we are going. Doll also. No bring doll also. Uno and Dada is going to Kazbigi Mountain. Yes, we are going to see Kazbegi Mountain. అండ్ మీరు అబ్జర్వ్ చేసుంటే ఈ మౌంటైన్‌కొచ్చే వే అంతా ఆల్మోస్ట్ గ్రీనరీ ఉంటది. దూరంగా మౌంటైన్స్ మీద స్నో కనిపిస్తుంది కదా! విచ్ ఈస్ యాక్చువల్లీ గజిబిగి మౌంటైన్. బట్ మనం ఇప్పుడు వచ్చింది చర్చ్‌కి విచ్ ఈస్ కాల్డ్ గరిగిటి ట్రినిటీ చర్చ్. కరెక్ట్‌గా స్పెల్ చేసానో లేదో తెలీదు. It's cold, man. It's very, very dark. Very dark. Yeah. Wow, who's here? Look. What is there here? Dark. Dark. అండ్ ఇక్కడ విండ్ గాలి మాత్రం నార్మల్‌గా లేదు. ఒక మనిషిని విసిరేసేంత గాలి అన్నమాట. లిటరల్లీ లైక్ ఎ ఫ్రీజింగ్ అండ్ చాలా కోల్డ్ ఉండే. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. యాక్చువల్లీ నేను చర్చ్‌కి పెద్దగా వెళ్ళిందే లేదు. ఇదే ఫస్ట్ టైమ్. అండ్ ఇక్కడికొచ్చాక చాలా చూసాము. అది వేరే విషయం. బట్ దిస్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మౌంటైన్స్ ఎంత అందంగా ఉన్నాయో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ చర్చ్ ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో బిల్డ్ చేశారంట. లైక్ ఏన్షియంట్ టైమ్ అప్పుడు విచ్ ఈస్ అరౌండ్ లైక్ 14th సెంచురీ. అండ్ రైట్ నౌ వి ఆర్ ఎట్ అరౌండ్ 2000+ మీటర్స్ హైట్‌లో ఉన్నాం మనము. అండ్ మీరేదైతే బిహైండ్ చూస్తున్నారో వెనకాతల ఉన్న ఆ మౌంటైన్స్ అదంతా గజిబిగి మౌంటైన్ అని అంటారు. అండ్ ఇట్ వాస్ లైక్ మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇన్ జార్జియా. సో ఎవరొచ్చినా ఖచ్చితంగా టూరిస్టులు ఖచ్చితంగా ఈ చర్చ్‌ని విజిట్ చేసే పోతారంట. ఎందుకంటే అసలు ఆ మౌంటైన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత చెక్కినట్టు ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది. One trip is finished. Kazbigi is finished. Yes, we came. Mommy, daddy, where Punnu, mommy, daddy going? Twice. So now we are going for paragliding. సో నౌ వి ఆర్ డూయింగ్ పారాగ్లైడింగ్. యాక్చువల్లీ అసలు ప్లాన్ లేదు. సడన్‌గా ఇది ప్లాన్ చేసింది. అంటే నేను ఎప్పుడో ఒకసారి చెప్పిన లైక్ నా బర్త్‌డేకి దుబాయ్‌లో స్కై డైవ్ చేస్తానని. జస్ట్ టు ఓవర్‌కమ్ మై ఫియర్ లైక్ నాకు హైట్స్ అంటే చాలా భయం అనమాట. సో అందుకోసం చేద్దామని చెప్తే అప్పుడో ఇప్పుడో ఎందుకు లెట్స్ డూ ఇట్ నౌ అన్నట్టు ప్లాన్ చేశాడు. సో నాకైతే యాక్చువల్లీ ఫస్ట్ ప్లాన్ అయితే నేను ఒక్కడినే. లేటర్ హీ టూ జాయిన్డ్. సో వి థాట్ వి కెన్ టేక్ పున్ను ఆల్సో. అంటే పారాగ్లైడింగ్ ఎలానో నాకు అసలు ఐడియా లేదు. నేను దుబాయ్ వచ్చినప్పుడు లైక్ మేమిద్దరం కలిసి టుగెదర్ వెళ్ళినాము. మాకు బోట్‌కి ఒక రోప్‌తో కనెక్ట్ చేసి తీసుకెళ్లారు.
సో వి థాట్ ఓకే. ఇన్ ద సేమ్ వే నేను పునుని కూడా తీసుకెళ్ళొచ్చు అనుకున్నా. అసల నాకు పునుని వదిలేస్తామనే ఒక థాట్ కూడా లేదనమాట ఆ టైంలో. సో పునుని అడిగితే వాళ్ళేమన్నారు, "పును ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఫస్ట్ థింగ్ నువ్వు నీ ల్యాబ్స్ మీద దాన్ని అలౌ కూర్చోడానికి లేదు. సో షీ ఈజ్ ఆల్సో వెరీ స్మాల్. షీ ఈజ్ నాట్ అలౌడ్" అన్నారు. ఓకే ఫైన్ లేటర్. మేము ఒకరి తర్వాత ఒకరు వెళ్ళొచ్చు. సో పునుతో ఒకరు ఉండొచ్చు అనుకున్నాము. దెన్ మాకు తెలిసిందేంటంటే ఇట్స్ నాట్ సో సింపుల్ అండ్ క్విక్ అండ్ ఫాస్ట్. వన్స్ స్టార్ట్ అయితే అందరూ ఒకేసారి వెళ్ళాలి. తర్వాత కారొచ్చి మనల్ని బ్యాక్ తీసుకొస్తది. ఇట్స్ నాట్ సో షార్ట్ ట్రిప్ అనమాట. చాలా లాంగ్. అప్పుడు బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటంటే పును ఒక్కడితే ఉండిపోతది. సో వి థాట్ లైక్ అట్‌లీస్ట్ మనం ఎవరో ఒకళ్ళని డ్రాప్ అయిపోదాం అని చెప్పి. దెన్ డ్రైవర్ సెడ్ డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. హానెస్ట్‌లీ అది ఫస్ట్ టైము. ఎప్పుడు తన్ని ఎవరి దగ్గర అలా వదిలేయలేదు. సో కొంచెం టెన్షన్ ఉండే. బట్ లేటర్ అంటే మనం ఇది ప్యాకేజ్‌లో వచ్చాము. సో డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ మనకి తెలుసు కాబట్టి సో ఒక చిన్న రిలీఫ్. బట్ పున్ను అయితే ఏడుస్తూనే ఉండే. సో దెన్ ఆ డ్రైవర్ తీసుకొని నేను నీకు స్నోమ్యాన్ దగ్గర తీసుకెళ్తానని చెప్పి అక్కడికి తీసుకొని పోయినారనమాట. సో చాలా ఫియర్‌తో స్టార్ట్ అయినాము. బట్ వన్స్ ఇన్ ఎవ్రీథింగ్ గాన్. సో ఫియరే పోయింది. చాలా బాగుంది. ఎంజాయ్ చేసినాం అనమాట. Okay, can we go one of Very them? good. 이게 왜 삶았는지 사실은 왜 인사 못해? 자기한테보다. 왜? 자기한테 왜 할수가 없는 사람? 내가 뭐 이제 이거 없는 사람도 걔들. Somewhere not possible. Yeah. Hey guys, this is the spot of paragliding. మనం ఇప్పుడు వెళ్తున్నాం బట్ పును రావడం లేదు. Lavanya. It's my time. Go. Shit, anne. Okay. Sorry, your hand here inside. जाता है. Inside. Avete un gas ora, miti. Guard. Aia, anch'io. Materiale, zio. Materiale, Sara. ఓహ్ మై గాడ్! దిస్ మొమెంట్ ఈస్ వెరీ స్కేరీ. యాక్చువల్లీ చాలా భయం అనిపించింది వెళ్ళేటప్పుడు. అందుకే ఆగిపోయినా. సో అలా కూర్చునిపోవడం వల్ల నా కాళ్ళు కూడా హర్ట్ అయిందనమాట. ఇట్స్ టూ హెవీ అక్కడ పరిగెట్టడానికి ఆ స్నోలోని. నిజంగా గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ ఛాన్స్ లేక చేసినా గానీ ఇట్స్ సీరియస్లీ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.
బట్ ఇట్స్ నైస్. ఇట్స్ వర్త్. ఫస్ట్ చాలా భయం వేసింది, నా కాళ్ళు కూడా కొంచెం పరిగెట్టేటప్పుడు కూర్చుంటున్నారు కదా, బట్ ఇట్స్ నైస్, సో గుడ్. అసలు పుణ్యం తీసుకొచ్చేద్దాం అనుకున్నా కానీ అసలు చాలా కష్టం కదా. ఓ మై గాడ్, నా అలా పక్క గ్రీన్ ఇంకొక పక్క ఐస్, అసలు ఏమైనా ఉందా పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు? నేనైతే ఇటు తిప్పి ఇట్లా అంతా తిప్పుడే ఉన్నా. నైస్ నైస్ వ్యూ, బాగుంది, చాలా బాగుంది, వర్త్ ఇట్ కదా. ఫస్ట్ టైం యాక్చువల్లీ, లాస్ట్ టైం మేము దుబాయ్లో చేసాం కానీ ఇది అసలు అది షిప్తో అటాచ్ చేసి ఉంది, దీనికి అటాచ్ లేదు. నాకు ఇది చేస్తున్నప్పుడల్లా నాకు సినిమా సినిమా పేరు గుర్తురాట్లేదు, ఏంటది, నాగార్జునకి కాళ్ళు 2 పోతాయి, కార్తిక్ మొత్తం హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఏదో సినిమా అబ్బా, నాకు అదే గుర్తొచ్చింది. అసలు ఏందిరా బాబు ఏమవుతుంది అని. బట్ ఇట్స్ సో నైస్, సో నైస్. అది కూడా చెప్తాను. మేము అట్లానే వచ్చినాం. అసలు గాలి ఇట్లా తోసేస్తుంది కదా, వాడేమో చెట్లు తీసుకెళ్ళగా నేను అనుకున్నా అక్కడ మాకు అందరికి అక్కడ దించారు. నీకు తగిలిందా ఏమైనా? నాకు ఏం లేదు, అక్కడ లేదు, మేము అక్కడ కాళ్ళు 2 పైకి ఎత్తమని చెప్పారు. కరెక్ట్గా నేను అది రాగానే ఇట్లా వేసి కూర్చుంటాను. తగిలింది అన్న, ఏం అవ్వలే. నీకే నేను అనుకున్నా అదేంటి బాబు అక్కడ ల్యాండ్ చేసి వాళ్ళిద్దరు నవ్వుతున్నారు, అందుకే నేను అక్కడ ల్యాండ్ చేయగానే మనకే ఇచ్చేస్తారా? ట్రై చేస్తున్నారు కదా, సేమ్. చేస్తావా? What you did when Mama is paragliding? What you did? Oh my god, so cute. Play with snowman? My goodie pie, my goodie pie. It's a mineral water. It's a mineral water, anta. I don't know whether we can drink or not. Oh, it's too cold. It's too cold. You want it? Yeah. It's too cold. ఇవన్నీ మినరల్స్ అంట, మినరల్ వాటర్. ఈ వాటర్ అంతా మరి ఎక్కడ పోతుందో తెలియదు కానీ కొన్ని